కర్నూలులో ఒక రోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, బొందలే కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పింఛన్లు అందజేశారు. నూతన సంవత్సర కానుకగా పింఛన్ అందడంపై వృద్ధులు ఆనందం వ్యక్తం చేయగా, స్థానిక సమస్యల పరిష్కారంపై కాలనీ వాసులు ధన్యవాదాలు తెలిపారు. 1వ తేదీ కొత్త సంవత్సరం సందర్భంగా ఒకరోజు ముందుగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పింఛన్ పంపిణీ చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. అమ్మా కొంచెం అనుకుంటున్నామా ఓకే అది వాయిస్ ఇచ్చినప్పుడు అది ఇద్దాము. ఇది పెన్షన్ అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్టీఆర్ భరోసా కార్యక్రమంలో భాగంగా 31వ వార్డులో పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనకి రేపు 1వ తేదీ పంచాల్సి ఉంది, కానీ రేపు న్యూ ఇయర్ కొత్త సంవత్సరం వస్తూ ఉంది. అందరికీ పండుగ వాతావరణం ఉంటుందని ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈరోజే, ముఖ్యమంత్రి గారు ఈరోజే 31వ తేదీనే పెన్షన్స్ పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇది దేశంలో ఎక్కడా లేదు. మన దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. కేవలం 1500, 2000 వరకే ఇస్తూ ఉన్నారు. పక్క ఉన్న మన కర్ణాటక, తెలంగాణ తీసుకున్నా కూడా అదే పరిస్థితి ఉంది. కానీ ఇంత పెద్ద ఎత్తున ఈ పెన్షన్స్ ఇచ్చే ఇది ఒక్క కూటమి ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్లోని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎన్ని లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ, ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా పేదలను ఆదుకోవాలి, పేదలకి సేవ చేయాలన్న మంచి ఉద్దేశంతోనే ఈ కూటమి ప్రభుత్వము ఈ పెద్ద ఎత్తున ఈ పెన్షన్ కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉంది. అంతేకాకుండా కొత్త పెన్షన్స్ కూడా ఎవరైతే భర్త వస్తుంటే పెన్షన్, ఆ భర్త చనిపోతే అదే పెన్షన్ భార్యకు అదే నెలలోనే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా చాలామంది పెన్షన్స్ కావాలని కూడా కోరుతూ ఉన్నారు, అర్హత ఉన్న వాళ్ళకు. అందుకే అందరికీ ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, తప్పకుండా కొత్త పెన్షన్స్ వచ్చినప్పుడు అర్హత ఉన్న వాళ్ళకందరికీ ఈ ప్రభుత్వం కొత్త పెన్షన్స్ కూడా అందజేస్తుందని. నేను ఈరోజు 49వ వార్డు ఎన్ఆర్పేటలో